ప్లాన్ చేస్తున్నారా? మీ జేబులో 52,000 రూపాయలు లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి. అదేంటి అనుకుంటున్నారా? ఎస్, థాయిలాండ్ టూర్ ప్లాన్ చేస్తున్న భారతీయులకు ఇదొక బ్యాడ్ న్యూస్. బ్యాంకాక్లోని భారత రాయబార కార్యాలయం కొన్ని అడ్వైజరీస్ జారీ చేసింది. ఇకపై రూల్స్ పాటించకపోతే ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించేస్తారు. అసలు ఏం మారింది అనుకుంటున్నారా? థాయిలాండ్ ప్రభుత్వం భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీని రద్దు చేసింది. ఇక నుంచి వీసా ఫ్రీ ఎంట్రీ లేదు. ఇప్పుడు కేవలం 15 రోజుల వీసా ఆన్ అరైవల్ మాత్రమే ఇస్తున్నారు. దీంతో బ్యాంకాక్లో ఉన్న ఇండియన్ ఎంబసీ జూలై 2న ఫ్రెష్ అడ్వైజరీని రిలీజ్ చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. రూల్ నెంబర్ 1, పాస్పోర్ట్. థాయిలాండ్లో దిగిన తేదీ నుంచి కనీసం 6 నెలల వ్యాలిడిటీ ఉండాలి మీ పాస్పోర్ట్ మీద. రూల్ నెంబర్ 2, వీసా ఆన్ అరైవల్తో వెళ్లే ప్రతి ప్యాసింజర్ దగ్గర 20,000 థాయ్ బాట్ అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో 57,000 చిల్లర నగదు ఉండాల్సింది. ఇవి మీరు ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగితే చూపించాలి. టీడీఎస్సీ కార్డ్, ప్రయాణానికి 72 అవర్స్ ముందు థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ ఆన్లైన్ మొత్తం పూర్తి చేసి ఆ క్యూఆర్ కోడ్ని మీరు ఖచ్చితంగా చూపించాలి. అండ్ నెంబర్ 4, రిటర్న్ టికెట్, హోటల్స్, అక్కడ ఎక్కడ స్టే చేస్తున్నారో ఏంటి వాట్ ఎవర్ ఇవన్నీ కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. నెంబర్ 5, జాబ్ వీసా. ఉద్యోగం కోసం వెళ్ళేవారు టూరిస్ట్ వీసా లేదా వీసా ఆన్ అరైవల్ మీద ప్రయాణించొద్దు. అప్రోప్రియేట్ ఎంప్లాయీ వీసా తీసుకోవాలి మీరు, లేదంటే చట్టపరమైన చర్యలు ఇక తప్పవు. సో గ్రూప్గా వెళ్ళే వారికి ఒక్కొక్కరు వాళ్ళ డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలి. ఒక్కరి దగ్గర మాత్రం మీరు డాక్యుమెంట్స్ పెట్టొద్దు. ఎవరి డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలని సూచిస్తుంది. సో థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేసే ముందు డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి, లేదంటే ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు తప్పవు. ఈ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి.